అనుగ్రహ మరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఆనందామృతాశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ పురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశన కేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఊర్జిత దానవ నాశ పరాకర అర్జిత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ బ్రహ్మా మురారి త్రిపురాంతకారీ భాను శశి భూమి సుతో బుధశ్చ గురుశ్చ శుక్రః శని రాహు కేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతం ప్రాచీన కాలం నుంచి భారతీయ జన హృదయంలో గంగా నదికి అత్యంత పూజ్య స్థానం ఉంది. ఈ నదికి ఉన్న ధార్మిక ప్రాముఖ్యత బహుశా ప్రపంచంలో మరే నదికి లేదు. మాత అనే సంబోధనకు యోగ్యత కలిగినది గంగా నది ఒక్కటే. అగ్ని సమిధలను భస్మం చేసిన రీతిగా ఎన్నెన్నో పాపకర్మలను గంగా స్నానం భస్మం చేస్తుంది. కృతయుగంలో అన్ని తీర్థాలు పుణ్యప్రదమైనాయి. త్రేతాయుగంలో పుష్కర తీర్థం, ద్వాపరంలో కురుక్షేత్రం, కలియుగంలో గంగానది. ఈ నామస్మరణతోనే మనుష్యులు పాప విముక్తులై పవిత్రత పొందుతారు. ఒకసారి దర్శించడమే సౌభాగ్యకరం. ఇక గంగలో స్నానం చేసి నీరు పానం చేస్తే 7 తరాల వరకు వంశం పవిత్రమవుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు గంగను తన స్వరూపంగా వర్ణించాడు.
శాస్త్రాలు పురాణాల్లో గంగానది మహత్తు వర్ణన విస్తారంగా ఉంది. ఇలా కాశీయాత్రలోని అనేక విశేషాలను తెలుసుకుంటున్నాం గదా మనం. కార్తీక మాసం సందర్భంగా కాశీక్షేత్రంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచించిన విశ్వనాథ వైభవాన్ని తిలకిద్దాం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం. కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి. ఈ కాశీ పట్టణం గంగ దారాబు నిచ్చిలికత్తె కాశీ. ఈ కాశీ పట్టణం గంగమ్మకి గొప్ప ప్రేమమూర్తి అయినటువంటి అనురాగపూరితమైనటువంటి చెలికత్తె. చెలికత్తె రాణి ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. అందుకే కాశీ గంగ విడదీయలేరు, కాశీ గంగా అంటారు. ఆ గంగకి కాశీకి అంత అనుబంధం. కాశీలో నిలబడి గంగని విమర్శించిన, గంగలో నిలబడి గంగ దగ్గరికి వెళ్లి ఏదైనా కాశీ పట్టణాన్నన్నా మహాపాపం. అందుకే గంగ గారాబు నిచ్చలికత్తె కాశీ సుర నరోరగ దైత్య సంస్కృత్య కాశీ. దేవతలు, నరులు, నాగులు అసలు కాశీ పట్టణాన్ని స్తోత్రం చెయ్యని వాడు ఉండడు. మీరు ఎక్కడైనా ఉండండి లోకంలో, బ్రహ్మాండంలో కాశీ 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 అంటే చాలు. కాశీ అన్నందుకు అంత గొప్ప ఫలితాన్ని ఇస్తారు. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నాను. దీన్ని వేదమునందు స్మృతి అంగీకరించింది. మీరు ఏదైనా నది దగ్గరికి వెడితే స్నానం చేస్తే ఫలితం, గంగని స్మరిస్తే ఫలితం. గంగ 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 అంటే చాలు. అందుకే గంగ గంగే. అటువంటి గంగ కాశీ ఎందుంది. కాబట్టి సుర నరోరుగ దైత్య సంస్కృత్య కాశీ. అందుకే లోకంలో ఒక మాట చెప్తారు, ఎక్కడికి వెళ్ళు మృత్యుభయం ఉంటుంది, ఇక్కడికి వెళ్ళిన వాడికి మృత్యుభయాన్ని విడిచిపెట్టి వెళ్ళొచ్చని చెప్పారు. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఎవడైనా ఇక్కడ చనిపోతే ఇక వాడంతటి ధన్యాత్ముడు లేడు లేడు లేడు, మోక్షమును పొందాడు. ఏమిటి గుర్తు అంటే ఒక మాట చెప్పారు, పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ భూత్కారమునరించు తొండంబు ముక్కున చీకరారావంబు జిలుకు డుంఠి ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేనినివుడు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ దక్షిణ శృతి మీదు గాధాస్త్రికెళ్ళి పెద్ద నిద్రకు మాదన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు పరి ఉపదేశమవరించునప్పుడు కాశీ. అది కాశీపట్టణం యొక్క వైభవం. ఇక్కడ ప్రాణోత్క్రమణం అవుతుంటేట తపవాత పైత్యముల్ కప్పదాశ్రమ చేత కంపముద్భవమంది కష్టపడుతుంటే, కపము వాతము పైత్యము పెరిగిపోతుంటే జీవుడు మార్గాన్ని వెతుక్కుని ఏ రోమకూపం నుంచో బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతుంటే, విపరీతమైన బడలిక కదిలిపోతే, ఒంట్లోంచి స్వేదం పుట్టేస్తే, ఒళ్ళంతా కంపనం వచ్చి కదిలిపోతుంటే, లక్షతేళ్లు కుట్టిన బాధ పడుతుంటే, కొడుకొచ్చి నాన్నగారండి నాన్నగారండి నోరు తెరవండి తులసి తీర్థం పోస్తే గుటక పడక పక్క నుంచి కారిపోతుంటే, ఒరే దుర్ముహూర్తం రా, మంచం మీద చచ్చిపోతాడేమో మీ నాన్న కింద పెట్టేయమంటే కింద పెట్టేస్తుంటే కోడలు పరిగెత్తుకెళ్ళి వెండి కుంది దీపం పట్టుకొస్తే, పిచ్చి తల్లి నీకు తెలియదు వెండి కుంది పెడతారా, మట్టి ప్రమిద పట్టరా మట్టి ప్రమిద పట్టరా అంటే ప్రమిద పట్టుకొస్తుంటే కోడలు చుట్టూ నిలబడిన వాళ్ళు యథాపుత్ర మిత్రాతయో మత్స్యకాశీరుదాప్యస్యీదృశీయోతంతి తదా దేవ దేవేశ గౌరీశ సంభో నమస్తే శివాయోక్యదస్త్రం బ్రవాన్. చంద్రభగవత్పాదుడు ఆ చుట్టూ నిలబడిన వాళ్ళు పుత్రులు మిత్రులు వీళ్ళందరూ అయ్యో 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 నాన్నగారండి 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 అని అరుస్తుంటే, చాప మీద పడుకోపెట్టేయండి అని చెప్పి కాళ్ళు చేతులు పట్టుకుని చాప మీద పెట్టేస్తుంటే మంచం నుంచి కింద అయ్య బాబోయ్ నేను చచ్చిపోతున్నానులా ఉందని హడలు పుట్టేస్తుంటే, భయంకరమైన రూపాలతో దుంతలు
నిలబడి పాశములు పట్టుకుని వికటాట్టహాసం వేసి జీవుణ్ణి లాగుతుంటే తోసుతీర్థం గుటక పడక పైకి వచ్చేస్తుంటే ఒక పక్క నుంచి చుట్టూ చేరిన మిత్రులు అరే రే ప్రతిరోజు వాడు కంఠంలో హారం వేయించుకునేవాడు, పుష్పహారం. కొన్ని వేల మంది కూర్చుని వాడి ప్రసంగాలు వినేవారు. వాడు వెళ్ళిపోతుంటే కాళ్ళ మీద పడి నమస్కారం చేసేవారు. అలాంటి వాడిని చిక్కి చాప మీద పడుకోబెట్టి వాడి తలకత్తున ప్రమిద పెడుతోందా కోణలు అని వాళ్ళు ఏడుస్తుంటే వీడికి ప్రాణోత్తరణం అయిపోతుంటే శంకరులు అన్నారు, నేను భయపడుతూ రాను శంకర, బతికున్నన్నాళ్లు ఏమీ పాదములు పట్టి ఆరాధన చేశానో ఆ పంజరములోకి చేరిపోతున్న పక్షిని సర్వేశ్వర మలినమైన చెమట పట్టిన బట్ట తీసి విసిరి పారేసినట్టు ఈ శరీరాన్ని వదిలి పారేసి నమస్తే శివాయో త్యజస్రం ప్రమాణి, శివ వచ్చేస్తున్నాను నీ సన్నిధానానికని దీన్ని విసిరి పారేసి నీలోకి రావాలి. అది ధైర్యం, అది పూనిక. కానీ అలా ఎంతమంది శరీరాన్ని విడిచిపెట్టగలరు? కాశికాపట్టణంలోట అంత బాధపడిపోయి కంపనం వచ్చి చెమటలు పట్టేస్తుంటే, లక్షసేళ్లు పుట్టిన బాధ పుట్టేస్తే, ప్రాణం పోతుంటే, ముక్కు ఉన్నా బయట వాయువు ఉన్నా ఊపిరి లోపలికి తీయలేకపోతుంటే, గుండె పోట్లొచ్చి రౌళ్లు పెట్టినంత నొప్పి వచ్చేస్తుంటే బాధపడకమని, అది పురుగు కానివ్వండి, క్రిమి కానివ్వండి, కీటకం కానివ్వండి, దోమ కానివ్వండి, లేకపోతే మనుష్యులు కానివ్వండి, ఎవరు కానివ్వండి, ఈ పంచక్రోశముల యందు ప్రాణం పోతుంటే తల్లి పార్వతీదేవి నడిచేస్తుంది. కాలి గజ్జలు గల్లు గల్లు అంటుండగా నా తల్లి వచ్చి పక్కన కూర్చుని వాడి తల ఎత్తి తన ఒళ్ళో పెట్టుకుని ఆ యమ అవిద్యానామంత స్థిమిరవిహిరో ద్వీపనగరీ జడానాం చైతన్య స్తమక మకరంద శృతిజరి దరిద్రానాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దముష్ట్రామురధిపవరాహస్య భవతి అని శంకరుడు స్తోత్రం చేసిన తల్లి ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శాంకరి అనిపించుకున్న అన్నపూర్ణ ఆ తల్లి కాలి గజ్జలు గల్లు గల్లు అంటుండగా మరాళి మందగమనాయై వచ్చి పక్కన కూర్చుని తన తొడ మీద తల పెట్టుకుని విసిరికర్రతో విసరడమా, వీడు కాశీలో మరణిస్తుంటే ఇది మా ఆయనకి గారాబు ఇల్లాలు, ఈ పట్టణంలో ప్రాణం విడిచిపెడుతున్నవాడు బాధపడకూడదని విసిరికర్రతో విసరకుండా తన కవిత కొంగు తీసి విసురుతుంది. పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడు బిడ్డ, హిమవంతుని యొక్క ముద్దుల కూతురు హైమవతి, నా తండ్రి పరమేశ్వరుని యొక్క ఇల్లాలు పార్వతీదేవి తన నక్షత్రం కదిలిపోయేటట్టుగా శ్రమపడి ఆ కవిత కొంగుతో ఇలా విసురుతుంది. ఆ గాలి తగిలి అమ్మా జగదంబా నీ ఒళ్ళోనా పడుతున్నాను, ఏమి భాగ్యవంతుందమ్మా అని ఆ కన్నులు విప్పి అమ్మ వంక చూసి నక భీదితి సంచలన మజ్జన తమోగుణ, ఆ తల్లి కాలి బొటనవేలి యొక్క చివరి కాంతులు తగిలితే కోట్ల జన్మల యొక్క తమోగుణం విరిగిపోతుంది. అటువంటి తల్లి యొక్క ముఖమండలాన్ని చూస్తుంటే పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాభిపుని కోర్మి ఆడుబిడ్డ, భుక్కారమునరించు తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి విఘ్నేశ్వరుడు గబగబా వచ్చి, ముద్దుల కొడుకు వధువు అమ్మకి గబగబా వచ్చి అమ్మ పక్కన కూర్చుని, అమ్మా వీడికి ప్రాణోత్సవం